భోగభాగ్యాలతో భోగి, సిరి సంపదలతో సంక్రాంతి, కనుమ కనువిందుగా చేసుకోవాలని అందరికీ భోగి శుభాకాంక్షలండి. ఈ పండగలన్నింటిలోకి మనకి సంక్రాంతి పండగ చాలా పెద్ద పండగ అండి. ఎందుకంటే ఈ పండగ మనకి కొత్తగా ఒడ్లు వస్తాయండి. అలాగే మనకి అంతా చాలా సరదాగా ఉంటుందండి ఈ పండగ. ఎందుకంటే మనకి అందరూ కూడా పల్లెటూరులో ఇది బాగా జరుగుతుందండి. గొబ్బెమ్మలు పెట్టుకొని పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని చక్కగా చుట్టాలందరూ కూడా ఇళ్ళకి వస్తారండి. పల్లెటూరులో వచ్చేస్తారు. ఇక్కడ ఏంటంటే చక్కగా 10 రోజుల ముందే పిండి వంటలు వండుకుంటా చక్కగా అందరితో కలిసి సరదాగా సంక్రాంతి జరుపుకుంటారండి. ఇక్కడ చాలా బాగుంటుంది ఈ పండగ పల్లెటూరులో. కాబట్టి అందరూ కూడా ఈ సంక్రాంతి పండగ బాగా జరుపుకోవాలి. అన్ని పండగల్లోకి చాలా ఇష్టమైన పండగ కూడా నాకు ఇదేనండి. ఈ పండగ నెల 15 రోజుల ముందు నుంచే బాగా ముగ్గులు అవి వేస్తా, చక్కగా కలకలలాడుతా, చాలా బాగుంటుంది. హరిదాస్ గారు వస్తారు, అలాగే ఈ గంగిరెద్దు వాళ్ళు వస్తారు. ఈ పండగ ఒక్క పండగకేనండి వీళ్ళందరూ కూడా వచ్చేది. అంత సరదాగా కూడా ఉండేది ఈ పండగ ఒక్కటేనండి. ఈరోజేమో భోగి రోజేమో పులగము, అలాగే కలగం కూర వండుతారండి. అలాగే రేపు చక్కగా పిండి వంటలు చేసుకుంటాము. కనుమ రోజు నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ చాలా అంతా కూడా చాలా చాలా సరదాగా చేసుకుంటాము. చూసారు కదా ఫ్రెండ్స్, సంక్రాంతి అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.